మహేష్ మీడియా చరిత్ర పుటలో ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు కానీ కండెల చేసి ఈ ఊళ్ళోనే మీకు ముందుగంటలో విషయాలు గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను. రామ రండి రండి ఆటో రండి ముందు రండి. రండి మా త్వరగా రావాలి. రండి రండి. సంక్షేమ పథకాలు అభివృద్ధిని కొనసాగించే క్రమంలో అందులో కూడా సుదీర్ఘ కార్యక్రమాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దర్శి నియోజకవర్గంలో
ప్రారంభించడం జరిగింది. దానికి సంగీతంగా కృతజ్ఞతగా కొండపి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ రైతు విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఈ డాక్టర్ల ర్యాలీ చేపట్టడం జరిగింది. దాని రైతులు పైకెత్తింది. మేము మొత్తుకుంటాం మీరు కెమెరా కాదు ఏనమ్మా తల మీరు కూడా పోయింది. గుడి కడతారండి. నమస్కారం. అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిలో ప్రీతమ నాయకులు డాక్టర్ శ్రీ జోల పార్వతీయ స్వామి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి మరో విశిష్ట అతిథి రాష్ట్ర మానిటరింగ్ బోర్డు చైర్మన్ దామకుల సత్య గారికి, మరొక అతిథి జనసేన మనోజ్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, రైతులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నారు. మన కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి అందరికీ తెలుసు. దానిలో భాగంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళడం చాలా సంతోషకరమైన జీవితాల్లో ఆనందమైన రోజులు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన నాయకులు డాక్టర్ దేవశ్రీ బాలవీరేంద్ర స్వామి గారికి, అదేవిధంగా మొత్తం పోయి ప్రభుత్వాలు ఎంతమంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. రైతులు ఎదురు తీసుకున్న ప్రభుత్వం మన దేశంలో ఉందంటే అది కేవలం ఏపీ ప్రభుత్వం. గత 4 సంవత్సరాల్లో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. ఎందుకంటే రైతులకు ప్రభుత్వం సహకరించాలి. అటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఏదైనా వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు ఆధ్వర్యంలో అందరూ ఉంటూ వాళ్ళు యోగక్షేమాలు చూసుకుంటే ప్రతి ఒక్క విషయానికి సహాయం అందిస్తున్నా ప్రభుత్వం. అదేవిధంగా మన పెద్ద నియోజకవర్గంలో మన స్వామి గారు సత్యగారు ఆ విషయంలో రైతుల కోసం కష్టపడుతూ వారికి అందరూ తెలియజేస్తూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్. ఈ స్వామి గారికి నాకు ఇష్టమన్నాను. కాబట్టి అన్నదాత శుద్ధిగా ఇంత పైన పనిచేసేటువంటి తెలియదు. మీ అందరూ తెలియదుగా కదా. సరే, ఈ ట్రాక్టర్ కాదు బ్రహ్మాండం కాదండి, నాకు ఆనందం కాదు. అందరూ కోరుకోండి. సరే, మన రైతుల పిలుపులో రైతుల్ని విజయోత్సవ కార్యక్రమం మన జరుగుమల్లి మండలం కామేపల్లి నుంచి చిరుకురుపాడు దాకా ఒక బ్రహ్మాండమైన ట్రాక్టర్ ర్యాలీతో ప్రారంభమై
ఈ కార్యక్రమానికి అధ్యక్షులు వహించినటువంటి మన మండల పార్టీ అధ్యక్షులు రవీంద్రబాబు గారికి, వేదిక మీద పెద్దలు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అదే కొంచెం బండి అనకు చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత సుమారుగా ఒక 30 సంవత్సరాల తర్వాత ఈరోజు ట్రాక్టర్లో ఉంటాం. అది కూడా 15 కిలోమీటర్లు ఫస్ట్ లో భయం వేసింది మా వైద్యం. ట్రాక్టర్ అంతా బ్రహ్మాండంగా తోలాను. మీ మంత్రి గారు కూడా అంత సేఫ్ గా ఈ నియోజకవర్గంలో ఆయనకి రెప్పపాటు కాపాడుతున్నాను కూడా మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఒక చక్కటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నే పాడేరు వచ్చారు. పాడేరు కార్యక్రమం అంటే అది మా జూన్లో వస్తుంది కాబట్టి నిన్న పాడేరులో ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. అక్కడ కూడా ఆయన ఆలోచన అంతా ఒకటే, రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలి, మన రాష్ట్రం బాగా వెనకబడిపోయింది, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రం బాగా వెనకబడిపోయిందనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు సుమారు రోజుకి 18 గంటలు కష్టపడి మన భావితరాల భవిష్యత్ కోసం కష్టపడుతున్న వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు గత ఎన్నికల్లో మనం ఏదైతే చెప్పామో సూపర్ 6 పథకాలు, ఆ సూపర్ 6 పథకాలు మన నాయకులందరూ ప్రతి ఇంటికి తీసుకెళ్లి ఎలక్షన్ లో మనం అందరినీ కలిసి ఈ యొక్క మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తే ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేస్తామంటే ప్రతిపక్ష పార్టీలన్నీ అవహేళన చేశాయి, మనల్ని చాలా నీచంగా దిగజారి ప్రచారం చేశాయి. కానీ ఈరోజు రాష్ట్ర పరిస్థితి బాగలేకపోయినా, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసినా మళ్ళీ ఈ రాష్ట్రం గాడిలో పెట్టి పోయిన ఎన్నికల్లో ఏదైతే చెప్పామో ఈ సూపర్ 6 పథకాలన్నీ సూపర్ హిట్ చేసిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనే చేయని పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తూ ప్రతి నెల 36,000 కోట్ల రూపాయల పెన్షన్కే ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు లోటు బడ్జెట్ లో ఉన్న ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ మొన్న ఎన్నికల్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తామని చెప్పారు. ఆ డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్ లో పడి దాని తర్వాత మనందరం తొలి అడుగు ఇంటింటికి తిరిగి ఎవరు ఎంతమందికి పడిందో మనందరం అడిగితే ప్రతి ఒక్క తల్లి ఇంట్లో 5 ఉంటే 5 కూడా పడిందని చెప్పడం చాలా సంతోషం. అది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజు మన పొగాకు రైతులు బర్లీ ఏ విధంగా ఈ సంవత్సరం బర్లీకి ఎంత ఇబ్బంది పడ్డారో మన ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 300 కోట్ల రూపాయల మార్కెట్ ద్వారా పొగాకు రైతాంగాన్ని ఆదుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అలాగే మన దగ్గర కూడా ఈ యొక్క పొగాకు గిట్టుబాటు ధర సరిగ్గా రాకపోతే రైతులకి మన గౌరవ మంత్రి గారు కూడా స్వామి గారు కూడా ఆక్షన్ ప్లాట్ఫామ్స్ అన్ని తిరిగి ఐటీసీ ప్రతినిధులతో కానీ ఎవరైతే ఈ కొనుగోలుదారులు ఉన్నారో అందరితో మాట్లాడి వాళ్ళతో చర్చించి సుమారుగా ఈరోజు ఒక గౌరవప్రదమైన ధరనికి మనం అమ్ముకునేలా చేసింది ఈ కూటమి ప్రభుత్వం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు ఉంటే ఈ రాష్ట్రం బాగుంటుంది. మీరు కూడా ఆలోచన చేయాలి. కార్యకర్తలు అందరం కూడా పోయిన ఎన్నికల్లో అందరం కష్టపడ్డాం. ఎందుకంటే అవతల ఒక రాక్షసుడితో మనం పోరాడాం. ఆ రాక్షసుడి పార్టీనే మనం చీల్చి చెందాడి కన్నీ విని ఎరుగిన రీతిలో 124 స్థానాల్లో కూటమి ప్రభుత్వం గెలుచుకున్నాం. అదే విధంగా రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా మీరందరూ కష్టపడి
మళ్ళీ మన పార్టీని ఒక్క సీటు కూడా వాళ్ళకి ఇవ్వకుండా మనం గెలుచుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మళ్ళీ ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ మనం చేసుకుందాం. మొన్న అన్ని గ్రామాల్లో తిరిగాం, మంత్రి గారు కూడా కొన్ని గ్రామాల్లో, నేను కొన్ని గ్రామాలు తిరిగాం. సమస్యలన్నీ పూర్తిగా అర్థం చేసుకున్నాం. ఇక అభివృద్ధి పైన కూడా ఇద్దరం దృష్టి పెట్టి ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ 14-19లో ఏ విధంగా అభివృద్ధి చేసామో అది మళ్ళీ పునరాంకితం చేసి మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో కూడా మీ అందరి దగ్గరికి మళ్ళీ కలుసుకుందాం. ఎందుకంటే ఈరోజు చాలా మంచి కార్యక్రమం అన్నదాత సుఖీభవ. రైతుల కష్టాల్లో ఉన్న రైతులకి పోయిన ప్రభుత్వం కనీసం వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ కూడా కట్టని చేతగాని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అన్ని మాయమాటలు చెప్పాడు, మోసపూర్వమైన వాగ్దానాలు చేసి ఈ రోజు రాష్ట్రాన్ని సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసి ఇంకా పిచ్చి ప్రయోగాలు ఆ పార్టీ నాయకులు చేస్తా ఉన్నారు. అది ఆ పార్టీ సంస్కృతి. దయచేసి మీరు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ అందరికీ ఏ కష్టం వచ్చినా ఈ కొండేపి నియోజకవర్గంలో దామచర్ల సత్య మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. మీకు అలాగే 30-40 సంవత్సరాల నుంచి దామచర్ల కుటుంబాన్ని మీరు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా ఈ నియోజకవర్గంలో దామచర్ల ఆంజనేయులు గారి పేరు ఏ మాత్రం ఆయనకి ఇబ్బంది రానియకుండా మీకు సేవ చేసుకునే బాధ్యత నాకు కల్పించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజు ఈ నియోజకవర్గంలో మన గౌరవ మంత్రి గారు స్వామి గారిని కూడా మీరు సుమారుగా 20 సంవత్సరాల నుంచి ఆశీర్వదిస్తా ఉన్నారు. ఆయన కూడా మంత్రిగా ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు రాష్ట్రంలో. ఆయన కూడా ఈ నియోజకవర్గంలో ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. రాబోయే రోజుల్లో కూడా మా ఇద్దరి పైన బాధ్యత ఉంది. సంగమేశ్వరం ప్రాజెక్ట్ అది, అలాగే ఈ మండలానికి కూడా త్రాగునీరు తీసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. తప్పకుండా ఈ 2 పూర్తి చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ కొంచెం ఓపిక పట్టండి. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఈ రోజు మీరు కొంచెం సమయం ఇస్తే, ఈ రోజు మీరు కొంచెం సహనంగా ఉంటే త్వరలో ఆగిపోయిన అభివృద్ధిని కూడా పూర్తి చేస్తామని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ, ఒక్క రోజు ముందే ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవ మంత్రివర్యులు పిలుపునివ్వడంతో మీరందరూ ఎంతో ఉత్సాహంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన కొండేపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా మన గరీబుల్లి మండల పార్టీ అధ్యక్షులు రవీంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని అందరూ ప్రజలకి కూడా, రైతులందరికీ మన ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 3 సార్లు 3,200 ఇచ్చేటువంటి దానిలో కేంద్ర ప్రభుత్వానికి అదనంగా మొదటి విడతలో ఆ 2,000 5,000 7,000, రెండో విడతలో కేంద్రం ఇచ్చే 2 రాష్ట్రాలు ఇచ్చే 5,000 7,000, మూడో విడతలో కేంద్రం ఇచ్చే 2,000 4,000 కలిపి 6,000 రూపాయలు చొప్పున మొత్తం 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ రైతుల అకౌంట్లో మనం జమ చేసుకోవడం జరిగింది. కేంద్రం మనం ఇచ్చిన 2వ తారీఖు ఇచ్చింది. ఆ రోజు మనం 7,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు అకౌంట్లో జమ చేయడం జరిగింది. 98.85% రైతుల ఖాతాల్లో ఒకే రోజు ఈ డబ్బులు జమ చేయడం జరిగింది. ఇతర ఒక విషయం ఏంటంటే, ఎవరికైనా సమస్యలు అంటే సచివాలయంలో అగ్రికల్చర్ ఎస్టేట్ ద్వారా ఆ సమస్యలు ఈకేవైసీ ప్రాబ్లం కావచ్చు, బ్యాంక్ అకౌంట్లో ప్రాబ్లం కావచ్చు, ఇలాంటివి ఉన్నటువంటి చోట్ల వాటిని పరిష్కారం చేసి ఇచ్చే విధంగానే ప్రభుత్వం నిర్ణయించుకునే విషయాన్ని తెలియజేస్తున్నాం. అంతకు ముందు మనం తీసుకున్నట్టయితే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి తల్లికి వందనం మనం జమ చేయడం జరిగింది. 13, 26, 39, 52, 65 ఇలాగా తల్లి అకౌంట్లో డబ్బులు జమ చేయడం కూడా జరిగింది. అనే విషయాన్ని మీ అందరూ కూడా మనం తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ దానికి కూడా సచివాలయంలో గ్రీవెన్స్ రైజ్ చేయడం జరిగింది. ఈ గ్రీవెన్స్ రైజ్ చేసి తర్వాత కూడా అందరికీ డబ్బులు వచ్చే విధంగా మనం తల్లికి వందనం కూడా చేసుకోవడం జరిగింది. సూపర్ 6 లో మొదటిది ఎన్టీఆర్ భరోసా మనం 200 రూపాయలు 2,000 చేసినా, 2,000 4,000 చేసినా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాలే
చేసిన అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ సహకారంతో, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000, అదేవిధంగా ప్రతి నెల కూడా 2,300 కోట్ల రూపాయలు ప్రతి నెల దీన్ని ఖర్చు పెడతారు. సంవత్సరానికి దాదాపుగా మనం 30,000 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ ఖర్చు పెడుతున్నాం. దీంతో పాటుగా మనం ఇస్తుంది 10,000 కోట్ల రూపాయలు మనం అన్నదాత సుఖీభావ ఇచ్చాం. 9,000 కోట్ల రూపాయలు మనం తల్లికి వందనం కూడా ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా మనం అన్నా క్యాంటీన్లు మనం ఓపెన్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో మూసేసిన అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం. టైటిల్ బీడ్ చట్టాన్ని మనం తిరిగి రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు 16,000 ఉద్యోగాలకు డిఎస్సీ నోటిఫికేషన్ జరిగింది. తొందరలోనే నిరుద్యోగ వృత్తి కూడా ఇచ్చేది మన ప్రభుత్వం సర్వసమ్మతంగా ఉంది. ఆడపడుచుల కోసం రేపు 15వ తారీఖు నుంచి స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈ ముందు మనం చెప్పింది జిల్లాలోనే జిల్లాగా రాష్ట్రంలో ఎక్కడ ఆడపడుచులు పోయినా వాళ్ళు ఉద్యోగస్తులైనా సరే వాళ్ళందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని మన ఎన్డీఏ ప్రభుత్వం కల్పించబోతుందని తెలియజేస్తున్నాం. టికెట్లు కూడా ఇస్తా కానీ డబ్బులు తీసుకో. ఈ విధంగా చెప్పేటువంటి ప్రతి ఒక్కరిని మనం ముందుకు వెళ్తున్నాం. చెప్పనేటువంటి పథకాలు కూడా మనం అమలు చేస్తున్నాం. ఈ రోజు మొన్ననే చూశారు, ముసిగి ఒంగోలు నుంచి నాగార్జున సాగర్ నీరు కేటాయింపు చేస్తూ ఉత్తర్వులు తీసుకొని వచ్చారు. 10 రోజుల్లో వెలుగున్న తూర్పు కాలం నుంచి మన పాలేరు నది కూడా నీటి కేటాయింపు ఉత్తర్వులు వస్తాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీంతో పాటుగా సంగమేశ్వరం ప్రాజెక్టు కూడా 145 కోట్లతో రివైజ్ ఎస్టిమేషన్ ఇచ్చాం. కొద్ది నెలల్లో సంగమేశ్వరం ప్రాజెక్టు కూడా పరిపాలన అనుమతి కూడా తీసుకొస్తారని తెలియజేస్తాం. మన ప్రభుత్వం ప్రధానంగా మీరైతే నేను గారు చెప్తే కానీ మనకి నియోజకవర్గానికి నీళ్లు లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మన ముసుగు నీళ్లు తాగడం, దీంతో పాటు ముసుగు వెలుగుడి నుంచి కూడా నీళ్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎటువైపు నుంచి అవకాశం ఉన్నా నీళ్లు అనేది మనకు చాలా అవసరం. అందుకోసం ఈ 2 నదులకు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం నీళ్లు చాలా సామాన్యమైన విషయం కాదు. మన నదులకు నీటి కేటాయింపు అనేది చాలా పెద్ద పని. దాంతోపాటు ఈ జీవోలు వచ్చిన తర్వాత ఆ నీళ్లు వచ్చేదానికి కాలువలు శాంక్షన్ చేసుకొని ఆ కాలువలు కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. రైతులు కష్టాలు ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా ఆదుకొని మా ప్రభుత్వమే. తర్వాత ఎండోమెంట్ భూములు, గర్భగంటలు మన ప్రాంతాల్లో ఉన్న సమస్య. కొన్ని దేవస్థానం భూముల్ని మన భూములన్నీ కూడా ఇళ్ల స్థలాలు కూడా అదే పని చాలా చోట్ల ఇవన్నీ కూడా ప్రతిపాదన ఉన్నాయి. సమయం తీసుకొని ఈ సంవత్సరంలోనే వీటి పరిష్కారం వస్తాయి. అదేవిధంగా మన మండలంలో ప్రధానంగా గర్భగంటకులు ఈ మండలం, కొండేరు మండలం, పొంగలూరు మండలాలు ఎక్కువగా ఉంటాయి. ఈ గర్భగంటకులు కూడా ఫైలు మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపిస్తున్నాం. వీటికి కూడాను రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించడానికి ముఖ్యమంత్రి గారు ఆమోదించారు. ఇవన్నీ కావాలంటే కొద్దిగా 4 నెలలు టైం పడుతుంది. వీరన్నిటికైతే నేను అవకాశం తప్పనిసరిగా మన ముఖ్యమంత్రి గారు ఇస్తారు. చర్చించడం జరిగింది. కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫైల్ కూడా పైకి వెళ్ళడం జరిగింది. ఏదైతే ఎన్విరాన్మెంట్ అనేది పొరపాటు పడినటువంటి విషయాలు కానీ కొద్దిగా దయమైనా వాటి క్లియర్ అవుతాయని తెలియజేసుకుంటూ రైతులు కష్టాల్లో అయినప్పుడు ఎప్పుడు కూడా మన ప్రభుత్వం అండగా ఉంది. ఆ రోజు పెద్ద దామచర్ల ఉన్నప్పటి నుంచి ఆ రోజు కోల్ సొసైటీ ద్వారా కొట్టించిన ప్రజలకి రైతులకు 2,000 అమలు చేసినా, ఈరోజు బదిలీ రైతులు కొనుగోలు చేసిన, ఈ రోజు లోకల్ రైతులు కూడా మనకి ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా కేవలం కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుకోవాలి. బయ్యర్స్తో మాట్లాడి రైతుకి నష్టం లేకుండా చూడాలనే విధంగా, అదేవిధంగా అపరాధ లేకుండా ఉండేదని కూడా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం మాట్లాడతారు. వాణిజ్య శాఖ ఆ విధంగా చేసిన వల్ల రైతులకి ఇబ్బంది జరగకూడదనేది మన లక్ష్యం. ఈరోజు అమరావతి సుఖీభావ వైధాన్యం కొనుగోలు చేస్తే గోదావరి జిల్లా 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేశారు. కోకో రైతులకు ఇబ్బంది అంటే వాళ్ళని చేశారు. మామిడి రైతు ఇబ్బంది కాబట్టి వాళ్ళకు కూడా ధరకి మన ప్రభుత్వం గిట్టుబాటు ధర కోసం అదనంగా మద్దతు ధరించి ఆడుకున్నారు. ఎక్కడా కూడా రైతులు కానీ రైతులకు ఇచ్చేటువంటి వ్యవసాయ నీళ్లు ఇచ్చే వాళ్ళు కానీ మన ముఖ్యమంత్రి గారు ఎక్కడ రాజీ పట్టడం లేదు. ఒక రైతు బిడ్డగా రైతు సంక్షేమం కోసం ఉన్నది. మీకు ఒకటే సార్ ఎన్నడూ లేదుగా ముసిగి నాగార్జున సాగర్ నీటి కేటాయింపు చేయాలంటే అది ముఖ్యమంత్రి గారి దాచి కదా. రేపు పాలేరు కూడా అదే విధంగా నీరు జీవం 10 రోజుల్లోనే ఇవ్వబోతున్నారని కూడా నేను తెలియజేస్తాను. ఈ విషయంలో ఇది ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే
ఈ మన దగ్గర ఎటువంటి ప్రాజెక్ట్స్ లేవు, ఈ నీళ్ళు అనేది ఉంటే ఎప్పుడు తరవచ్చిన నీళ్లు తీసుకోవాలనే దాని మీద మేము మాట్లాడడం కదా అధికారులు 4-5 సార్లు ఫైల్ వెనక్కి పంపించినా కానీ చొరవ తీసుకొని ముందుకు వేసుకోవడం జరిగింది. ఇవి చాలా గొప్ప విషయాలు. అంటే మీకు కేటాయింపు అర్థం కాదు, కానీ ఎప్పుడు కావాలన్నా మనకు నీళ్లు వాడుకునేటువంటి హక్కు అది తీసుకురావడం అనేది ముఖ్యమంత్రి గారి దాల్సిన నిదర్శనం. నేనేం చెప్పాను సార్, బాధితులతో మాకు నీళ్లు కావు, మాకు కేటాయింపులు కావాలి అడిగిన తర్వాత ఇదన్నీ ఒక రైతుకి కుటుంబానికి కూడా 7,000 రూపాయలు అన్నదాత సుఖీభావ నిధులు ఇవ్వడం జరిగింది. మనం 20,000 ఇస్తామని చెప్పేదానికి మనం చెప్పినట్టుగా ఉన్నాం. ఈరోజు పులివెందులో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఇష్టమైతే మాట్లాడతారు మాజీ ముఖ్యమంత్రి. అక్కడ తప్పకుండా తెలుగుదేశం గెలుస్తుంది. ఎఫ్ఐటీసీ వదిలేసిన అడుగుతున్నారు, చోకి సరిపోతే మీరు వదిలేసిన 2 పోటీలు పెట్టి మాట్లాడుతున్నారు. అక్కడ ఆ ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం ఇక విజయం సాధిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఎక్కడైనా కానీ ఈ రోజు కూడా రాష్ట్రంలో అన్ని చెప్పినటువంటి ప్రతి సంక్షేమాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా మనం చెప్పినటువంటి ఎస్సీ వర్గీకరణ కూడా మన ప్రభుత్వం అమలు చేసింది. ఈరోజు సామాజిక న్యాయంలో బీసీల రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఉన్నటువంటి రిజర్వేషన్లు కూడా మన ప్రభుత్వం కట్టుబడుతుందని తెలియజేసుకుంటూ, ఏదైతే అన్నగారు ఇచ్చినటువంటి 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని ఈరోజు మళ్ళీ రేషన్ షాపుల బియ్యం మనం ఇవ్వడం జరుగుతుంది. శివారు గ్రామాలకి మన వాళ్ళు వెళ్ళి ఇచ్చే పద్ధతి, అదేవిధంగా వృద్ధులకి దివ్యాంగులు కూడా ఇంటికి వెళ్ళి రేషన్ ఇచ్చే విధంగా కూడా ముఖ్యమంత్రి గారు మనకి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇన్ని సంక్షేమం చేస్తున్నటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి మన ఆశీస్సులు ఉండాలి. తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి వచ్చారు. సుపరిపాలన తొలిగా తెలుగుదేశం గారికి ఇంటికి వచ్చారు. ఇంట్లో వచ్చిన సంక్షేమాన్ని చెప్పారు, మిగిలిపోయింది కూడా చెప్పారు. ఇళ్ల స్థలాలు కూడా వచ్చే సంవత్సరం ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, చెప్పినటువంటి ఏ ఒక్కదాని విషయంలో కూడా మేము ఎక్కడ వెనకడట్లా, చెప్పనేది కూడా మన ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.